హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ అమృత. సో చాలా డేస్ తర్వాత ఒక మినీ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో వ్లాగ్ రీజన్ ఏంటి అంటే, చాలా డేస్ తర్వాత ఈ 3 డేస్ హాలిడేస్కి మా సిస్టర్ మా ఇంటికి వచ్చింది. సో నేను మా ఫ్యామిలీ కలిసి అలా జస్ట్ లంచ్ చేద్దామని చెప్పి రాజమండ్రి వెళ్తున్నాం. సో మేము ఏమి హోటల్కి వెళ్ళాము, ఏం తిన్నాము అనేది వ్లాగ్లో చూసేద్దాం. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ బ్రిడ్జ్. రాజమండ్రికి వెళ్తున్నప్పుడు రాజమండ్రికి ఉన్న మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బ్రిడ్జెస్ మాత్రమే. అటు సైడ్ ఏమో రైల్ బ్రిడ్జ్, ఇటు సైడ్ ఏమో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, మధ్యలో ఏమో గోదావరి. చూడ్డానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మేము లంచ్ చేయడానికి హోటల్కి వెళ్తున్నామని చెప్పి. సో మేము వచ్చేసింది సురభి గ్రాండ్ రెస్టారెంట్. ఇది కంప్లీట్ వెజ్ హోటల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, తనే మా సిస్టర్ అంటే మా మామయ్య వాళ్ళ అమ్మాయి. తను ఏం చేస్తుందో వాళ్ళ తమ్ముడు కూడా అదే చేస్తున్నాడు. సురభి గ్రాండ్ అంబియన్స్ విషయానికి వస్తే, అంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని నా ఒపీనియన్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. మేము ఫస్ట్ ఆర్డర్ చేసుకుంది వెజ్ మంచూరియా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ మంచూరియా మేము సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకున్నాం. మా సిస్టర్ ఈ క్లిప్లో వెజ్ మంచూరియాకి రివ్యూ ఇస్తుంది, చూడండి. వచ్చిందండి వయ్యారి. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసుకుంది సౌత్ ఇండియన్ థాలీ. ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రొవైడ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ రెస్పాన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో. మా ఫ్యామిలీ అయితే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈవిడే మా అమ్మమ్మ, తను మా మమ్మీ, అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వీడు మా మామయ్య వాళ్ళ అబ్బాయి. ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్న ఫ్యామిలీతో ఇలా ఒక్క డే అవుట్ మనం ప్లాన్ చేసుకుంటే మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా మాయమైపోతాయి కదా. ఫుడ్ ఎలా ఉంది అని వీడిని అడిగితే చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఫుడ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత మేము రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్దామని అనుకున్నాము. అందుకే మేము ఆటోలో అక్కడికి స్టార్ట్ అయ్యాం, జస్ట్ టు హ్యావ్ సమ్ విండో షాపింగ్. రాజమండ్రిలో మనం విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ దేవి చౌక్. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మేము రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే రీచ్ అయిపోయాము. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఇలాంటి స్మార్ట్ బజార్స్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏమీ కొనకూడదు అనుకుంటేనే చాలా బిల్ చేస్తాం. మీరు కూడా అంతే కదా. ఇక్కడ వీడు చూడండి, ట్రాలీలో కూర్చొని ఎలా వెళ్తున్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? మనం సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే. ఎందుకంటే అది కావాలి, ఇది కావాలి, అది కొనండి, ఇది కొనండి అని చెప్పేసి అసలు ఒక్క చోట కుదురుండరు. వీళ్ళు చూడండి, కనిపించిందల్లా కావాలి అని చెప్పి ట్రయల్ వేస్తున్నారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎన్ని చేసినా సెల్ఫ్ కేర్ ఈజ్ మస్ట్ కదా. అందుకని నాకు, అమ్మమ్మకి అండ్ అమ్మకి కూడా లెగ్ మసాజ్ చేయించాను. వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంట్లో ఆ పని ఈ పని చేసి లెగ్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అయిపోతాయి కదా. మేము ఒక పక్క లెగ్ మసాజ్ చేయించుకుంటే వీళ్ళిద్దరు పనులు వీళ్ళే ఉన్నారు. చూడండి వీళ్ళు వేషాలు. లెగ్ మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకుంటున్నారు. మా సిస్టర్ చూడండి ఇలా డాన్స్ చేస్తుంది. మా షాపింగ్ అంతా కంప్లీట్ అయింది కానీ వీడు మాత్రం ఆ ట్రాలీలోంచి కిందకి దిగినంటున్నాడు. షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బిల్ వేయించేసుకుని మేమైతే బయటకు వచ్చేసాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏవి కొనకుండా వెళ్ళాలనుకున్నప్పుడే కొంటామని చెప్పి. అలానే మేము కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం, లైక్ వాటర్ బాటిల్, డ్రింక్స్ ఎక్సెట్రా. అండ్ పిల్లల కోసం కొన్ని టాయ్స్ ఇలా అయితే మేము పర్చేస్ చేసాము. ఇక్కడ చూడండి వీడు చూపిస్తాడు ఏం కొన్నాము అని అంటే.
వాళ్ళకి ఇచ్చే హ్యాపీనెస్ ఏముంటాయి? టాయ్స్, లేకపోతే చాక్లెట్స్, లేకపోతే డ్రింక్ ఇలాంటివే కదా. సో వాళ్ళకి అవి కొనిపెట్టేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఆర్ట్ బజార్ నుంచి వస్తుంటే మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ రాజమండ్రి కనిపిస్తుంది. అదే మన కోటగుమ్మం రోడ్. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి బ్రిడ్జ్ కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. అలా ఫ్రంట్కి వెళ్తే మనకి గోదావరి వ్యూ కనిపిస్తుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అలా సాయంత్రం వచ్చి ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మనసుకి చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ ద రూట్ ఆఫ్ అవర్ హోమ్. సో ఇలా మేము ఈ రోజుని ఫినిష్ చేసాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అండ్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. మీరు కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అట్లీస్ట్ మంత్లీ ఇలా ఒక్కసారైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లిటిల్ మూమెంట్సే మన లైఫ్లో చాలా హ్యాపీనెస్ని కలిగిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, జారిపోతే రాదే చెలరేగిపోవాలి.